సింధూరాన్ని తీసుకొని చంటి, చంచలమ్మ వాళ్ళు హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం "అమ్మాయి గారు కళ్ళు తెరవండి అమ్మాయి గారు, అమ్మాయి గారు కళ్ళు తెరవండి" అని చెప్పేసైతే అక్కడ ఉన్న సింధూరాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ కూడా "ఏమైందో ఏంటో వెళ్ళండి త్వరగా" అని చెప్పేసైతే లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్‌ని చాలా గట్టిగా పిలిచి తనని చూడమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ సింధూరాన్ని చెకప్ చేస్తూ ఉంటారు. తను చెకప్ చేసి బయటకు వస్తూ ఉండగా అక్కడ ఉన్న చంచలమ్మ "ఇప్పుడు ఎలా ఉంది మా సింధూరాకి" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే "ఇప్పటికి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేము, తను స్పృహలో లేదు, తను చాలా క్రిటికల్ కండిషన్లోనే ఉంది, ప్రస్తుతానికైతే మేము ఏమీ చెప్పలేము" అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ, చంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి సింధూర స్పృహలో లేదా అని చెప్పేసి అయితే చంటి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడి నుండి డాక్టర్ వెళ్ళిపోవటంతో చంచలమ్మ సింధూరాన్ని చూడడానికి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం "మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు" అని చెప్పేసి అయితే తన చేతిని అడ్డు పెట్టేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ, కేశవ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "అవును అమ్మగారు, మీరు సింధూర అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు" అని చెప్పేసి అయితే తను చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ, కేశవ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం నేను ఉంటుండగా తను స్పృహలోకి వచ్చే అంతవరకు మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, మీరు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పేసి అయితే తను అక్కడే నిలబడి చంచలమ్మను లోపలికి వెళ్లకుండా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సింధూర కోసం చాలా బాధపడుతూ అక్కడే అలా నించొని ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.